తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారాలమ్మ వనదేవతలను మంత్రి సీతక్క ఈరోజు దర్శించుకున్నారు. తల్లులకు మొక్కులు చెల్లించి భక్తులకు మెరుగైన సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే 2026 మేడారం మహాజాతరకు 150 కోట్లతో శాశ్వత పనులు చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, విద్యుత్ మరియు రోడ్ల మౌలిక సదుపాయాలపై ఇప్పటికే ప్రత్యేక నిధులు కేటాయించబడ్డాయి. భక్తులు మరియు వీఐపీల బసకు మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 5 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. అనంతరం నార్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి సీతక్క పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నార్లాపురం తాడ్వాయ మండలం నార్లాపురం మండల పార్టీ అధ్యక్షుడు కొల్లు దేవేందర్ గారి ఆధ్వర్యంలో మరి సంజీవ్ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, గ్రామ నాయకులు, ముఖ్య నాయకులు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మొన్న కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేంజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నందుకు మా సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా పేరున స్వాగతం, సుస్వాగతం. ఖచ్చితంగా మరి పేదల యొక్క ఆకలిని తీర్చేది, అర్థం చేసుకునేది పేదల కష్టాలను, పేదలకు గూడు, గుడ్డ, నీడ, భూములు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి చేసేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ప్రజలకు మరింత తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వము గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు మరి పార్టీలోకి చేరుతున్నటువంటి సోదరులందరినీ కూడా సమన్వయం చేసుకొని మరి అందరు కోఆర్డినేషన్ కంప్లీట్ చేసుకొని రాబోయేటువంటి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే విధంగా గ్రామాన్ని తయారు చేయాలని, గ్రామంలో కూడా రోడ్లు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, ఇప్పటికే రైతులకు 500 బోనస్ కానీ, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డుల కోసం కూడా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు దిగిన రేషన్ కార్డులు కూడా రానటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న తాడ్వాయి మండలంలో దాదాపుగా 1200 మందికి మరి కొత్త రేషన్ కార్డులు, మళ్ళా రేషన్ కార్డులో లేని వాళ్ళని కూడా చేర్చడం జరిగింది. సో ఇలాంటి అన్నీ కూడా తప్పకుండా అభివృద్ధి చేస్తాం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. మన ప్రభుత్వం వచ్చినాక కూడా పెద్ద ఎత్తున 60,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ గ్రామాలను పట్టించుకోలే కానీ మరి మీడియా మాత్రం వచ్చి లేని అన్ని క్రియేట్ చేసి నిన్నటిదాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఏ పనులు చేయలేదు, ఏ ప్రజలకు ఇల్లు ఇవ్వలేదు, ఏ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఏ ప్రజలకు మరి ఉద్యోగాలు ఇవ్వలేదు ఇక్కడ. కానీ మరి డ్రామా కంపెనీలు అయితే బాగా బయలుదేరి పనిచేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి. ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారు కూడా నిధులు అందజేస్తూ ఉన్నారు. సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతాన్ని, ఈ జాతర ఎంతైతే గొప్పగా సమ్మక్క సారలమ్మ జాతర ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతరగా ఉందో మరి అదే స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారు కూడా సమ్మక్క భక్తుడిగా సమ్మక్క ప్రాంతం నుంచి ఆనాడు పాదయాత్ర చేసినప్పుడు కూడా వారికి కలిసి వచ్చినటువంటి విషయం మనకు తెలుసు. ఆ రోజు సమ్మక్క తల్లితోటి సకల జనుల యొక్క మరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం. ఇప్పటికే పెద్ద ఎత్తున పిఆర్ రోడ్లు కానీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్లు కానీ, ఇప్పటికే మరి పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా షెడ్ కూడా వేస్తూ ఉన్నాం. నీడ కోసం పర్మనెంట్ స్ట్రక్చర్ వేస్తూ ఉన్నాం. నిన్న 4 కోట్లతోటి R&B గెస్ట్ హౌస్ కూడా వచ్చింది. తొందరలోనే ఇక్కడ 15 కోట్లతోటి రోడ్ వైండింగ్ కూడా చేస్తాం, డబల్ రోడ్డు చేసి మరి పబ్లిక్ కూడా ఇబ్బంది జరగకుండా చూస్తాం. దాదాపుగా ఇవన్నిటి రాకనే జాతర పేరు మీదనే ఒక 150 కోట్లు ఈసారి అదనంగా రిలీజ్ చేసి పర్మనెంట్ స్ట్రక్చర్, పర్మనెంట్గా ఉండాలి పనులన్నీ. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకూలంగా అభివృద్ధి జరగాలి. ఈ చుట్టుపక్కలటువంటి గ్రామాలలో కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అదేవిధంగా ఇల్లులు కానీ ఇవన్నీ డెవలప్ చేస్తూనే ఈ యొక్క ప్రాంతాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో బతకాలి.
వాళ్ళ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందాలి అనే విధంగానే ఇక్కడ నిర్మాణాలు జరుగుతాయి. రాబోయే కాలంలో జాతరకు పర్మనెంట్గా అంటే రెగ్యులర్గా భక్తులు కూడా వస్తూ ఉన్నారు. వచ్చినా కూడా వాళ్లకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని మాస్టర్ ప్లాన్ కూడా రెడీ అవుతుంది. ఇప్పటికే డబల్ రోడ్డు ఇక్కడ వైండింగ్ కానీ అక్కడ జంపన్న వాగు కాడ కూడా చుట్టూ ఆ వాగు చుట్టూ కూడా మంచి టూరిజం వారితోటి డెవలప్మెంట్ చేయడానికి ఆల్రెడీ ఇప్పటికీ ఒక 5 కోట్లు ఇవ్వడం జరిగింది. జంక్షన్స్ కూడా ఇక్కడ సమ్మక్క సారలమ్మ ప్రతిరూపాలు ఉండే విధంగా మన తాడువాయిలో కానీ పස්සర్లో కానీ నార్లాపురం కాడ కూడా ఒక ప్లేస్ ఉంది మంచిది, అది కూడా మంచిగా డెవలప్ చేద్దాం. రాబోయే కాలంలో తాడువాయి మండలానికి అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రాంతానికి సమ్మక్క సారలమ్మ కొలువు తీరినటువంటి ఈ ప్రాంతానికి ములుగు జిల్లాకు అత్యంత ప్రాధాన్యత రాబోతుంది. ఇప్పటికే టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి ఇప్పటిదాకా నేను పిఓ గారు కూడా మాట్లాడుకున్నాం. ఫారెస్ట్ వాళ్ళు టూరిజం వాళ్ళు కలిసి కూడా మరి ట్రైబల్ కల్చరు అదేవిధంగా మన అటవీ గ్రామాల రూపాలు ఉండే విధంగా కూడా డెవలప్ చేయాలని చేస్తూ ఉన్నాం. దాంతో కూడా ఈ ప్రాంతంలో ఉండే అందరికీ యువతకు కొంత ఉపాధి కూడా అందుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అందరూ కలిసికట్టుగా పనిచేయండి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఓపికతోటి రాజకీయాలలో ఉన్నప్పుడు ఓపికతోటి ప్రజల్ని ఒప్పించి మెప్పించి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా పనిచేయడమే మన బాధ్యత. కాబట్టి ఇక్కడికి వచ్చిన సోదరులందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా మండల నాయకత్వం గ్రామ నాయకత్వం మరి అందరినీ కలిపి అవసరమైతే ఒక కోఆర్డినేషన్ కమిటీ కొత్త పాత అందరితో ఒక సమన్వయ కమిటీ వేసుకొని ఏ కార్యక్రమాలు చేసినా ఊర్లో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చినా అందరు కలిసికట్టుగా పనిచేయాలని పేరు పేరున కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సీతక్క గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.